ప్రైజ్ ది లార్డ్. నీకోసం వేసే మాట అని దేవుని వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక, సకల సమృద్ధి చేత ప్రభు మిమ్మల్ని హెచ్చించును గాక. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోంచి కొన్ని మాటలు మనందరం కూడా ధ్యానిద్దాము. కీర్తనలు 97వ కీర్తన 10వ వచనం. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. ఆమేన్. ఒకసారి బిగ్గరగా ఆమేన్ అని చెప్పండి ప్రియ దేవుని బిడ్డ. దేవుడు మన ప్రాణాన్ని కాపాడే దేవుడై ఉన్నాడు. ఈరోజు ప్రభు ఎంత అద్భుతమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు చూడండి. ఎవరి ప్రాణాన్ని ప్రభు కాపాడతాడంటే తన భక్తుల ప్రాణాన్ని ఆయన కాపాడే దేవుడై ఉన్నాడంట. నిజమే ప్రియ దేవుని బిడ్డ. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించండి. ఆయన భక్తులారా ఆయన యందు సంతోషించండి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు భక్తి చాలా ప్రాముఖ్యమైనది, భయము చాలా ప్రాముఖ్యమైనది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు అత్యధికమైన ఆశీర్వాదాలను, అత్యధికమైన దీవెనలను ప్రభువు మనకు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. ఈరోజు చాలామంది జీవితాల్లో భక్తి తగ్గిపోతూ ఉందండి. దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత, దేవుని పట్ల ఉండవలసిన పరిశుద్ధత చాలామంది వారి జీవితాల్లో కనపరచలేకపోతున్నారు, భక్తి చేయలేకపోతున్నారు. భక్తి జీవితం మనకు చాలా ప్రాముఖ్యమైనది. దేవుని యందు భయము, భక్తి కలిగి మనం ఉన్నప్పుడు మన జీవితాల్లో ప్రభు ఏ కొదువ లేకుండా మనల్ని ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. ఈరోజు దేవుని ఎడల భక్తిని మీరు కనపరుస్తున్నారా? దేవుని ఎడల భక్తిని మనం కనపరిచినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మన ప్రాణాన్ని కాపాడే దేవుడై ఉన్నాడండి. బైబిల్ గ్రంథంలో మనం కొంతమందిని చూసినట్లయితే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటారు. అనేకుల ప్రాణాన్ని దేవుడు కాపాడాడు. ప్రాముఖ్యంగా మనందరికీ ధైర్యం కలిగించే వ్యక్తులు ఎవరంటే షడ్రక్, మేషక్, అబేద్నెగోలు. వారి జీవితంలో మనం చూసినట్లయితే వారు దేవుని యందు భక్తిని కనపరుస్తూ ఉన్నారు. ఏ విధంగా భక్తిని కనపరుస్తున్నారంటే దేవునికి వ్యతిరేకమైన కార్యం చేయకుండా, దేవుని ఆజ్ఞను అతిక్రమించకుండా, దేవుని ఆజ్ఞ స్పష్టంగా రాయబడి ఉంది. ఏ విగ్రహంకైనాను మీరు సాగిలపడకూడదు, నమస్కరింపకూడదు అని చెప్పి. అట్టి రీతిగా దేవుని ఆజ్ఞను వారు పాటిస్తూ, దేవుని ఆజ్ఞను వారు అతిక్రమించకుండా అక్కడ చేయించబడిన విగ్రహానికి వారు సాగిలపడలేదు. వారి భక్తిని వారు కనపరిచారు. ఎక్కడ అంటే రాజుల ఎదుట, అన్య దేశంలో ప్రజలందరి ఎదుట వారి భక్తిని వారు కనపరుచుకున్నారండి. ఈరోజు మన జీవితాల్లో మన భక్తిని కనపరచాలి. అనేకులు మన భక్తిని చూచినట్లుగా మనం జీవించగలగాలి. దేవుని పట్ల మనకున్న భక్తి అనేకులు చూడాలి, మన అధికారులు చూడాలి, మనం జాబ్ చేస్తున్న చోట్లలో మన చుట్టూ ఉన్నవారు గమనించాలి. ఈరోజు చాలామంది బంధువుల మధ్యలోకి వెళ్ళేసరికి భక్తిని పక్క పెడతారండి. ఉద్యోగ స్థలానికి వెళ్ళేసరికి భక్తిని పక్క పెడతారు. ఎందుకు అంటే అయ్యో నన్ను ఎవరైనా అవమానిస్తారేమో, తక్కువ చేసి చూస్తారేమో, లేదంటే నాకు రావాల్సిన ప్రమోషన్ రాదేమో, లేదంటే నన్ను ఏదైనా హేళన చేస్తారేమో, లేకపోతే నన్ను ఏదైనా ప్రత్యేకంగా పెట్టేస్తారేమో అని చెప్పి భక్తిని కనపరచకుండా నలుగురితో కలిసి జీవిస్తూ ఉంటారు. వారు ఎలా ఉంటే వీరు కూడా అలాంటి పద్ధతులే. తప్పదండి, మేము ఉద్యోగం చేస్తూ ఉన్నాం, ఇవన్నీ చేయక తప్పదు, లేదంటే మేము బంధువుల మధ్యలో ఉన్నాం, మా కుటుంబ పద్ధతులు ఇవ్వండి, చేయక తప్పట్లేదు అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. కానీ ప్రియ దేవుని బిడ్డ, ప్రత్యేకింపబడిన వారిగా మనం ఉండాలి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, లోకంలో నుండి నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, మీరు లోక సంబంధాలు కాదు. ఆయన తన గుణాతిశయాలను ప్రచురించడానికి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ప్రభువు మనల్ని నడిపించున్నాడు. చీకట్లో ఉన్న మనల్ని, అంధకారంలో జీవిస్తున్న మనల్ని దేవుడు ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనం నడిపించాడు. ఎందుకంటే తన గుణాతిశయాలను మనం ప్రచురం చేయాలి. ఈరోజు మనం చీకటి సంబంధం కాదు ప్రియ దేవుని బిడ్డ, మనం వెలుగు సంబంధంలో మన భక్తిని మనం కనపరచాలి. ప్రభు యొక్క మహిమను మనము కనపరిచే వారిగా ఉండాలి. ఆయన గుణాతిశయాలను ప్రచురించే వారిగా మనం ఉండాలి. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వారి భక్తిని, దేవుని పట్ల వారు కలిగి ఉన్న భక్తిని కనపరుస్తున్నారండి. రాజాజ్ఞకు విరోధమైన సరే వారి భక్తిని వారు విడిచిపెట్టలేదు. మరణం వారి ఎదుట ఉన్న వారి భక్తిని వారు విడిచిపెట్టలేదు. నిశ్చయంగా వారు షడ్రక్, మేషక్, అబేద్నెగోలు తీసుకొని వెళ్ళి 7 మండుచున్న అగ్నిగుండంలో వారు పడవేసినా కూడా దేవుడు వారికి ఏ హాని కలగకుండా ఎలా కాపాడాడు తెలుసా? రాజు పిలిచి అంటూ ఉంటారు, ఆ విగ్రహానికి సాగిలపడండి అంటే మా దేవుడు మండుచున్న
మండుచున్న ఆ వేడిమి గల అగ్నిగుండంలోంచి మమ్మల్ని రక్షించటకు సమర్థుడు. ఒకవేళ దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా మేము ఆ విగ్రహానికి సాగిలపడము అని వారు స్పష్టంగా ప్రత్యేకింపబడిన వారిని వారు కాపాడుకుంటా ఉన్నారు, వారి భక్తిని కాపాడుకుంటున్నారు. దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో కూడా చూసినట్లయితే రాజుకు పెట్టిన ఆహారం, అంటే రాజు భుజించే ఆహారం మాకొద్దు, అది బలిగా అర్పించిన ఆహారం, విగ్రహాలకు అర్పించిన ఆహారం, మేము దాన్ని తినము. ఆకుకూరలు అంటే తినే భోజనం విషయంలో కూడా వారి భక్తిని వారు కాపాడుకున్నారు. ఈరోజు నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, మన ప్రవర్తనలు మన భక్తిని కాపాడుకోవాలి. మనం తీసుకునే ఆహారమే కావచ్చు, మనం వేసుకునే వస్త్రాలే కావచ్చు, మన నడవడికే కావచ్చు, మన భక్తిని మనం కనపరుచుకునే వారిగా, మన భక్తిని మనం కాపాడుకునే వారిగా ఉండాలి. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వారి జీవితంలో వారి భక్తి జీవితాన్ని కాపాడుకున్నారండి. అందుకే దేవుడు తన భక్తుల ప్రాణాన్ని కాపాడుతానని వాగ్దానం చేసిన రీతిగా షడ్రక్ మేషక్ అబేద్నెగోలకు అగ్ని ఏ హాని చేయకుండా దేవుడు వారి క్షేమంగా నడిపించారండి. ఎంత ఆశ్చర్యకార్యం చూడండి, ఎంత గొప్ప కార్యం చూడండి. దేవుని బిడ్డలు శ్రమలోకి వెళ్ళరని దేవుని వాక్యం సెలవిస్తలేదు, కానీ దేవుని బిడ్డలు శ్రమలోకి వెళ్తారు, అగ్ని వంటి సమస్యలకు వాళ్ళు వెళ్తారు, కానీ ఆ సమస్యలు వారికి ఏ హాని చేయవు అని దేవుని వాక్కు సెలవిస్తున్న రీతిగా ప్రభు మనని కాపాడే దేవుడైనాడు, ప్రభు మనని సంరక్షించే దేవుడైనాడు. 91వ కీర్తన 3వ వచనం చూసినట్లయితే, వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షిస్తాడు. ప్రభు అపవాది వేసే ప్రతి ఒక్క పన్నాగం నుంచి ప్రభు నిన్ను విడిపిస్తాడు, అపవాది బాణాలను ప్రభు అణచివేస్తాడు. ప్రభు నిన్ను రక్షించే దేవుడైనాడు. భక్తి చేయండి ప్రియ దేవుడి బిడ్డ, భక్తి జీవితాన్ని కలిగి ఉండండి. దానియేలు తన భక్తిని కనపరిచాడు, తన భక్తిని కనపరిచి అనుదినము ముమ్మారు దేవుని సన్నిధిలో యథావిధిగా రాజాజ్ఞ జారీ చేయబడినప్పటికీ 30 రోజులు ఎవరికి ప్రార్థన చేయకూడదు, పూజింపకూడదు అని రాజాజ్ఞ వచ్చినప్పటికీ తన భక్తి జీవితాన్ని రహస్యంగా చేయలేదండి. తన పైగది కిటికీలు తెరిచి యెరూషలేము తట చేతులెత్తి తను నిర్భయంగా దేవునికి ప్రార్థించాడు, తన భక్తిని కనపరుచుకున్నాడు. అందుకే దానియేలుకు సింహాలు ఏ హాని చేయలేదు. దానియేలు గ్రంథంలో మనం చూసినట్లయితే చక్కటి మాట రాయబడి ఉంటుంది, ఏంటంటే అతడు దేవుని యందు భక్తి కలిగవాడినందున దేవుడు అతన్ని రక్షించెను అని. దేవుని యందు తను భక్తి కలిగి జీవించాడండి. ఈరోజు భక్తి కలిగి ఉండండి ప్రియ దేవుని బిడ్డ. సింహాల నోటికి నువ్వు అప్పగింపబడుతున్నా, మరణకరమైన పరిస్థితులు వస్తున్నా, అవమానం కలుగుతున్నా, ఏలన కలుగుతున్నా, నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించినప్పుడు, నిందించినప్పుడు మీరు ధన్యులు, పరలోకమందు మీ ఫలము అధికమవుతుందని ప్రభు వాక్యం సెలవిస్తూ ఉంది. నా నిమిత్తము జనులు నిన్ను మహాసభలకు తీసుకొని వస్తారు, నా జనులు మిమ్మల్ని ఇబ్బంది పరుస్తారు, నిందల పాలు చేస్తారు, సంతోషించండి, ఆనందించండి అని ప్రభు తన వాక్కును మనకు ముందుగానే తెలియజేస్తాడు. లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అయినను ధైర్యం తెచ్చుకోండి అని. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, శ్రమ వస్తుందనో ఇబ్బంది వస్తుందనో నీ భక్తిని కనపరచలేకపోతున్నావేమో, దేవుని యందు భక్తిని కనపరచండి. షడ్రక్ మేషక్ అబేద్నెగోల వల్ల మనం కాపాడబడాలంటే భక్తిని కనపరచాలి. సింహాల నోటి నుంచి తప్పింపబడిన దానియేలు వల్ల మనం కాపాడబడాలంటే మన భక్తి జీవితాన్ని మనం కనపరుచుకోవాలి, భక్తిని కనపరచాలి, క్రీస్తుని కనపరచాలి. మన క్రియలలో, మన తలంపుల్లో, మనం చేసే పనులలో, ప్రతి విషయంలో దేవుని కనపరిచే వారిగా మనం ఉండాలి. యోసేపు ఫరో ఎదుట నిలబడి అంటూ ఉంటాడు, ఇది నా వల్ల కలిగింది కాదు, నా దేవుడు నాకు అనుగ్రహించాడని. ఈరోజు నీ భక్తిని కనపరుస్తున్నావా? ప్రభువుని ప్రకటిస్తున్నావా? ప్రభువుని గణపరుస్తున్నావా? నన్ను గణపరచు అని నేను గణపరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డ. దేవుడు తన భక్తుల ప్రాణాన్ని కాపాడుతాడు. తన భక్తుల ప్రాణాలు శ్రమల్లోకి వెళ్ళిన, ఇబ్బందుల్లోకి వెళ్ళిన దేవుడు ఏ హాని కలగకుండా, ఏ దేవునికి ఎంత మాత్రం హాని చేయదని ప్రభు వాగ్దానం చేశాడు. సింహంలో నాగుపాములను నువ్వు అణగదొక్కుతావు అని వాగ్దానం చేశాడు. నిశ్చయంగా నీ పక్కన 1000 మంది కూలినా, నీ కుడి పక్కన 10,000 మంది కూలినా అపాయము నీ యొద్దకు రాదని వాగ్దానం చేశాడు. ఎప్పుడు ఇవన్నీ అంటే మనం భక్తిని కనపరిచే వారిగా ఉన్నప్పుడు, మనం భక్తి చేసేవారిగా ఉన్నప్పుడు, ఇతరులు మన ద్వారా దేవుని తెలుసుకున్నప్పుడు నిశ్చయంగా దేవుడు మన ప్రాణాన్ని కాపాడే దేవుడైనాడు ప్రియ దేవుని బిడ్డ. ఈరోజు అనేకమైన అపాయాల మధ్యలో ఉన్నావేమో, అనేకమైన సమస్యల మధ్యలో ఉన్నావేమో, నీ భక్తి జీవితాన్ని నువ్వు కాపాడుకో, నీ భక్తి జీవితాన్ని నువ్వు కనపరచు. మనుషుల నిమిత్తం అని చెప్పి భక్తి చేయకుండా లోకానుసారంగా జీవించకని ప్రియ దేవుని బిడ్డ. ఈ సంవత్సరమైన ఒక తీర్మానం తీసుకోండి. రోజులు గడిచిపోతా ఉన్నాయి, సంవత్సరాలు గడిచిపోతా ఉన్నాయి. ప్రతి సంవత్సరం ప్రభు నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు, ఈ కారించి ఆ కారించి అని అడుగుతున్న నీవు నీ భక్తిని కనపరుస్తున్నావా? ప్రత్యేకింపబడిన వారిగా మనం జీవించగలుగుతున్నావా? ప్రభు యొక్క గుణాతిశయాలను ప్రచురం చేసే వారిగా మనం ఉన్నామా? దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. ప్రభు తన గుణాతిశయాలను ప్రచురపరచుటకు ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడు.
అంటాడు, మనం రాజులైన యాజక సమూహమై ఉన్నాం, మనం లోక సంబంధులం కాదు ప్రియ దేవుని బిడ్డ. దేవుడు తన రక్తంను కార్చి మనల్ని విలువ పెట్టుకొని ఉన్న దేవుడైనా మనం మన సొత్తు కాదు. ప్రభు ఎందు భక్తి కలిగి జీవించండి. ప్రభు మేము ప్రాణాన్ని కాపాడుతాడు. ఈరోజు భయపడకండి. మనుషులు నిందిస్తారనో, కుటుంబం వెలివేస్తుందనో, బంధువులు వెలివేస్తారనో భయపడకండి. ఎంతమంది నీ పక్షాన ఉన్నా, ప్రభు ఒకవేళ నీ పక్షాన లేరనుకోండి, దేవుడు నీకు తోడుగా లేరనుకోండి, నీ బంధువులు ఉన్నా, నీ ఉద్యోగులు, నీ కొలీగ్స్ ఉన్న, అధికారులు ఉన్న వ్యర్థం. యెహోవా మనకు తోడుగా ఉండకపోతే వ్యర్థం ప్రియ దేవుని బిడ్డ. దేవుడు మనకు తోడుగా ఉండాలంటే మన భక్తిని కనపరచాలి. క్రీస్తు కొరకు బహిరంగంగా మనం నిలబడగలిగిన వారిగా ఉండాలి. క్రీస్తు కొరకు ఏదైనా చేయగలిగిన వారిగా ఉండాలి. నిశ్చయంగా అటు రీతిగా మనం జీవించినప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది, మనుష్యులు ఎదుట నన్ను ఒప్పుకుని వాడడానికి సిగ్గుపడిన ఎడల నేను దేవుని ఎదుట అతన్ని ఒప్పుకోను అని. ప్రభువుని మనుష్యుల ఎదుట మనం ఒప్పుకోలేదనుకోండి, నేను దేవుని బిడ్డను అని మనం ప్రత్యేకింపబడిన వారికి జీవించలేకపోయామనుకోండి, దేవుడు ఒకానొక సమయం వస్తూ ఉంది, యేసయ్య కూడా మనల్ని ఒప్పుకోడంట. కాబట్టి అంత భయంకరమైన పరిస్థితులకు మనం వెళ్ళొద్దు ప్రియ దేవుని బిడ్డ. కొంతకాలం శ్రమ కలుగుతుండొచ్చు, కొంతకాలం ఇబ్బంది పడుతుండొచ్చు. దేవుని వాక్యం సెలవిస్తుంది, భూమి మీద నా నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెలనైనను, లేకపోతే భూమినైనను, పంటనైనా, దేన్నైనా వదిలేస్తే నేను నూరంతలుగా వారికి ఇస్తానని. దేవుని కొరకు ఒకవేళ ఎవరినైనా వదిలేయాల్సి వస్తుందా, ఏదైనా వదిలేయాల్సి వస్తుందా, ప్రభు నిమిత్తం మీరు వదిలేసిన దేవుడు మీకు నూరంతలుగా ఆశీర్వాదాన్ని కలిగజేసే దేవుడు అయినాడు. కాబట్టి నిశ్చయంగా ధైర్యం కలిగి ఉండండి, భక్తిని కనపరచండి. దేవుడు నీ ప్రాణాన్ని కాపాడుతాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవ, సర్వాధికారి నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఎంత అద్భుతమైన రీతిగా మీరు మాతో మాట్లాడారు. నిజమే ప్రభా, నీ అందు భక్తి చేసినప్పుడు ప్రభా, నీవు నీ భక్తులను కాపాడే దేవుడై ఉన్నావు. షడ్రకు, మెషకు, అబేద్నెగోల్ని ఎట్టి రీతిగా అయితే కాపాడావో, దానియేలుని ఎట్టి రీతిగా అయితే కాపాడారు. ఈరోజు ప్రభా, నీ బిడ్డలు ఈ మాటలు విని నీ అందు భక్తి చేయాలని ఆశ కలిగి ఉన్నప్పుడు ప్రభా, నిశ్చయంగా ప్రత్యేకింపబడిన వారిగా, ప్రతిష్ఠింపబడిన వారిగా, నిన్ను పోలిన వారిగా నీ బిడ్డలు జీవించే కృపను దయచేయండి ప్రభా. బిడ్డలు దీవించండి, వివేకమునివ్వండి, ఆలోచననివ్వండి, జ్ఞానమునివ్వండి ప్రభా. వారు చేసిన ప్రతి పనులలో దీవెన కలగచేసి బిడ్డలకు వారు కలిగి ఉన్న సమస్తానికి నీ కాపుదలను అనుగ్రహించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.